ఓకే. బట్ చిత్ర గారు వాళ్ళు పెద్ద సింగర్స్ చెన్నైకి వెళ్ళి రావాలి, అంత బడ్జెట్లు మనకి ఇస్తారా అన్న దాంతో మనం కలలు కనడమే మానేసాం. ఓకే. ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకున్న మార్కెట్ కి హ్మ్. మనకు డబ్బులు ఇచ్చి మ్యూజిక్ డబ్బులు ఇచ్చి మళ్ళీ సింగర్స్ ఇదంతా అనేసరికి అది ప్రాక్టికల్ వర్కౌట్ అవుద్దా లేదా అని చెప్పి హ్మ్. ప్రొడక్షన్ వాళ్ళు అడిగితే తప్ప మనకు కోరికలన్నీ లోపల అంచేసుకునే స్టేజ్ లో ఉన్నాం మనం ఇప్పుడు. ఓకే. నాకు వీళ్ళే కావాలి వాళ్ళే కావాలని చెప్పగలిగే స్థాయి ఇంకా మనకి ఇంకో కమర్షియల్ హిట్ వస్తుందేమో. హ్మ్. కానీ అదృష్టవశాత్తు ఇక్కడ ఫిలిం మేకర్స్, ప్రొడ్యూసర్ గారు లెక్కలేసుకునే మనిషి కాదు వేణు గారు. హ్మ్. డైరెక్టర్ గారు ఏంటంటే నాకు మంచి పేరు రావాలి నాకు మంచి పేరు రావాలని కోరుకునే మనిషి. ఓకే. సో చరణ్ అర్జున్ కి మంచి మంచి ఆయన కష్టపడుతున్నాడు కానీ ఆయనకు కావాల్సిన వనరులు ఎవరు ఇవ్వట్లేరేమో, హ్మ్. అలాంటి ప్రొడక్షన్ హౌస్ ఆయనకు దొరకట్లేదేమో అన్న దాంట్లో ఆయన ఈసారి మనకు మంచి ప్రొడ్యూసర్ దొరికాడు. నీకు చిత్ర గారు కావాలి కదా, నేను చిత్ర గారిని ఇస్తాను, స్ట్రింగ్ సెక్షన్ వేసుకుంటావా వేసుకో, ఓకే. లేకపోతే ఈ సింగర్ కావాలా ఆ సింగర్ కావాలా, ఇలా హ్మ్. అన్ని ఇచ్చారు వాళ్ళు. సో చాయిస్ మీకే ఇచ్చారు. అందుకే ఇది కాలాతీతమైన పాట అని ఇప్పుడు ఆయన చెప్తుంటారు రమేష్ చెప్పాలి గారు. కాలాతీతం అంటే ఎప్పటికీ ఉండిపోయే పాట ఇది. ఓకే. ఏది నువ్వు ఇంతేనేమో ఇంతే. ఇంతేనా? సో అందువల్ల అది చిత్రమ్మ పాడితేనే దానికి ఒక ఐఎస్ఐ మార్క్ ముద్ర పడుతుంది. ఓకే. సో అది కొంచెం ఇంకా అందరికి రీచ్ అవుద్దని, హ్మ్. అందువల్ల నేను సినిమా బాగుండాలి మంచి పాజిటివ్ టాక్. టాక్ వస్తే హ్మ్. పాట ఇంకా రీచ్ అవుతుంది, ఆ పాట అన్ని ఇళ్లలోకి వెళ్ళిపోతుంది అని ఉండే. నేను హ్మ్. అనుకున్నట్టే మెల్లమెల్లగా పుంజుకుంటుంది. ఓకే. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ ని? అంటే నేను ప్రతిరోజు పండగలాగే ఉంటా. నన్ను చూస్తే ఓకే. మీకు అర్థమవుతుంది. అంటే హ్మ్. ఒక సక్సెస్ వచ్చిందని ఎగరడము, లేకపోతే ఫెయిల్యూర్ వచ్చిందని బాధపడము, హ్మ్. ఇవేవి ఉండవు నాకు. పని చేసేది, వర్క్ చేస్తున్న ప్రాసెస్ ని నేను ఎంజాయ్ చేస్తాను. ఓకే. సో మీరు చాలా మంది చెప్తే విని ఉంటారు, ఎక్కడో హ్మ్. చదివి ఉంటారు, బట్ నన్ను చూస్తున్నారు. సో నేను అందుకే నేను ఎవరితో పోల్చుకోను. నా దగ్గరకు వచ్చిన పనిని గౌరవంగా భావిస్తా. ఆ పని జరిగేటప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తా. ఓకే. వన్స్ పని అయిపోయిందా, ఇచ్చేసామా, వెళ్ళిపోయిందా, ఆ రిజల్ట్ ఏంటి అవన్నీ పెద్దగా నాకు అంటే వాళ్ళు వర్క్ మనతో ఉన్నంత మనకు పని వరకు. ఇచ్చిన వాళ్ళు బాగుండాలి కాబట్టి వాళ్ళ కోసం కొంత ఆరాటం ఉంటుంది. అది హ్మ్. బాగుండాలి సినిమా అని, అంతే తప్ప ఇప్పుడు ఓకే. అది బాగుండగానే మనం ఏదో అంటే విజయవంతం మనం చేసిన పాట పెద్ద మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తేనే ఆ పాట బాగున్నట్టు, హ్మ్. అసలు ఏ వ్యూస్ రాకపోతే బాగాలేనట్టు నేను అస్సలు నమ్మను. ఓకే. ఒక పాటకు ఒకసారి టైం వస్తుంది, ఆ రిలీజ్ అయిన టైం కరెక్ట్ అయి ఉండదు. హ్మ్. సినిమా హిట్ అయితే ఆటోమేటిక్ గా పాటలు ఆ సినిమాలో ప్రతిదీ అందరికి ఇంట్రెస్టింగ్ పాయింట్ అయిపోతుంది. అంటే చూసుకుంటే ఇప్పుడు సినిమా హిట్ అవడం కంటే బిఫోర్ మ్యూజిక్ కదండి అందరికి. అవునండి. అయితే పెద్ద సినిమాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ హీరో లాక్కెళ్తారు మన పాటల్ని. హ్మ్. ఇలాంటి సినిమాలకి పాటలే సినిమాని లాక్కెళ్ళాలి. హ్మ్. కాబట్టి రిలీజ్ వరకు కొంతవరకు వెళ్తాయి. హ్మ్. రిలీజ్ తర్వాత సినిమా బాగుంది అనుకోండి, హిట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ ఆ సినిమాలో ప్రతి కంటెంట్ ని యూట్యూబ్ లో సెర్చ్ చేయడం మొదలు పెడతారు జనాలు. హ్మ్. సో హిట్ అయినప్పుడు పాటలు ఇంకా ఎక్కువ రీచ్ అవుతాయి. ఓకే. చరణ్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ ఉన్నాయండి, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో సినిమా చేస్తున్నాను. ఓకే. బట్ వాళ్ళే అనౌన్స్ చేస్తారు, నన్ను చెప్పొద్దన్నారు. అవునా? చాలా ఓకే. చాలా 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 ఉన్నాయి దానికి. సీక్రెట్ అంటారా? సీక్రెట్ అంటే పోటీ బాగుంది అక్కడ. ఓకే. ఆ కాంపిటీషన్ పోటీలో డైరెక్టర్ గారు నన్నే బాగా కనెక్ట్ అయ్యారు. అక్కడ ఓకే. ప్రొడక్షన్ హౌస్ కూడా ఓకే చేసింది ఈ రోజే. హ్మ్. బట్ అది మనం చెప్తే మనం మీ ఇంటర్వ్యూ ఎప్పుడు వేస్తారో తెలియజేయట చెప్పలేము. చెప్పొచ్చు కదా ఇంటర్వ్యూతో రివీల్ అలాగే చేయొచ్చు కదా గుడ్ కొన్ని చిన్న న్యూసెస్. కొంచెం మీడియం సినిమాలు కూడా మంచి మంచి సినిమాలు చేస్తున్నాను. ఓకే. ఆ, హ్మ్. కొన్ని నేనే అంటే కొందరు ప్రొడ్యూసర్స్ నా దగ్గరికి వచ్చి హ్మ్. నువ్వే సినిమా సెట్ చేయి అని చెప్పి, కొంచెం మాకేం తెలియదు నువ్వే ఇండస్ట్రీలో ఉన్నావు కదా, హ్మ్. సో నువ్వంటే ఇష్టం మాకు హ్మ్. అని చెప్పి రేవంత్ రెడ్డి అన్న సంబంధించిన ఆ సర్కిల్ కానీ, హ్మ్. లేకపోతే ఇంకా ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సర్కిల్స్ కానీ హ్మ్. వాళ్ళు చేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు ప్రాజెక్టులు నేను సెట్ చేశాను పెద్ద సినిమాలే. హ్మ్. అవన్నీ కూడా ఇంకా స్టోరీ డిస్కషన్స్ వాటికి నేను మ్యూజిలేటర్ గానే ఉంటాను. ఓకే. బట్ వాళ్ళు వచ్చి నన్ను అడిగారు కాబట్టి నేను ఎవరైతే స్ట్రగుల్స్ లో బడ్డింగ్ లో ఉన్నారో డైరెక్టర్లు, హ్మ్. అలాంటి వాళ్ళని పిలిచి వాళ్ళ కథలు వాళ్ళకి చెప్పించి ఓకే. వాళ్ళకి నచ్చిన కథని సెట్ చేయించి మంచి హీరోలతో ట్రావెల్ అవుతూ ఇలా చేస్తాను. ఓకే. 2006 లో అనుకుంటా స్టైల్ మూవీలో మీరు అవును. రాసిన సాంగ్ మెరుపే సాగరం. అందులో 2 RRR అవును. అసలు అప్పుడు ఉన్న క్రేజ్ ఎలా ఉండే మీకు? అప్పుడు ఈ సోషల్ మీడియా ఎక్కడ ఉంది? ఆ. సోషల్ మీడియా లేదు. అవి చాలా మెచ్యూర్డ్ సాంగ్స్. నేను చిన్న అయిపోయాను. ఒకసారి మా కోసం నా చిన్న వయసుకు మించి ఈ పాట అది. అవును. దానివల్ల ఎవరు కూడా నేను చెప్తే నేనే రాశానంటే నమ్మకపోయేవాళ్ళు అప్పుడు.
సో దానికి అంటే నేను దాన్ని ఎలా మార్కెట్ చేసుకోవాలో నాకు అప్పుడు అంత అంటే చెప్పుకోవాల్సి వచ్చేదా నేనే ఆ పాటను రాశాను నేను అన్న యూట్యూబ్ లో situation? ఇండిపెండెంట్ సాంగ్స్ చేయడం స్టార్ట్ చేసిన నువ్వు రాయి నేను శిల్పి దాకా ఉమ్, ఏ పాట చేసినా నేను అని చెప్పుకోవాల్సి వచ్చేది. ఓకే అది నేనే అని అందరు నమ్మేటట్టు ఏం చేయాలో ఆ సూత్రం నాకు అర్థం కాలే. ఆ సూత్రం పట్టడంలో నేను ఫెయిల్ అయ్యా. ఓకే అందువల్ల నాకు చాలా టైం పట్టింది. ఓకే సో అందువల్ల యూట్యూబ్ కి వెళ్ళిన తర్వాత మొదటి పాటకే జనాలందరూ ఇది చరణ్ అర్జున్ పాట. నేను ఆ. చెప్పక ముందే వాళ్ళు చరణ్ అర్జున్ అనేది వెళ్ళిపోయింది అది. ఓకే సో దాంతో అప్పటి నుంచి నాకు ఆ బాధ తప్పింది. ఏ పాట రిలీజ్ అయినా కింద చరణ్ అన్న అని వాళ్ళే కామెంట్లు రాసేస్తారు. ఓకే ఒక్కసారి మాకోసం ఆ సాంగ్ పాడు వినిపిస్తే. మెరుపై సాగర ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా, నిప్పులు చిందిన ఏ పిడుగులు ఆపినా వెనకడుగేక ముందుకు సాగరా, నలు దిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కలనే ఇలదించే నీ శక్తిని యుక్తిగా చూపే నటరాజేను రాజే నీ గెలుపే నీలో, మెరుపై సాగర ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మురువకు సోదరా. వావ్ సూపర్. అసలు ఆ సాంగ్ ఎన్నిసార్లు విన్నా కూడా అవును. లైక్ ఆ మీనింగ్ అనేది హార్ట్ టచింగ్ ఉంటది ఉంటుంది. అన్నమాట. అది ఒక ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. సో అలాంటి ఒక బ్యూటిఫుల్ డైమండ్ అని చెప్పొచ్చు ఆ సాంగ్ ని. సో ఆ సాంగ్ గురించి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఈ రోజుకి ట్రెండింగ్ లో ఎవరైనా గెలవాలన్నా, ఎవరైనా ఫైట్ చేయాలన్నా, ఎవరైనా వాళ్ళలో స్పిరిట్ నింపాలన్నా ఆ పాటనే వాడుతున్నా. నాకు అది అవును. చాలా ప్రౌడ్ గా ఉంటది. ఉమ్, నిన్న మొన్న కూడా నాకు ఇన్స్టాలో నేను అప్పుడప్పుడు అనుకున్నట్టున్నారా ఈ పాట వచ్చినప్పుడు ఇన్స్టా రీల్స్ అని ఇవన్నీ ఉంటే బాగుండేది కదా, బాగుండేది. యూట్యూబ్ షార్ట్స్ అని వచ్చుంటే బాగుండేది, ఎంత హిట్ అయ్యేది. ఉమ్, నా కోరిక నేను ఏదైతే అనుకున్నానో దాన్ని మరి ప్రకృతి వినిందో ఏమో తెలియదు. ఉమ్, అది మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యనే ట్రెండ్ అయ్యి మళ్ళీ వైరల్ అయ్యి మళ్ళీ ఎవరైనా గెలిచినా, ఎవరైనా ఫైట్ చేస్తున్నా, ఎవరైనా అవును. దానికోసం మళ్ళీ ఇది ప్రతిదానికి పెట్టి అది సిచ్యువేషన్ రీల్స్ సాంగ్ యూస్ షార్ట్స్ చేస్తారు. చేస్తున్నారు. అవును. సో ఉమ్, ఆ లోటు తీరింది నాకు. అప్పుడు లీవ్ అయ్యాను కదా, ఇప్పుడు ఉన్నప్పుడు కూడా అదే పాట ట్రెండ్ ఉంది ఇప్పటికీ. ఓకే. ఏదైనా ఇన్స్పైరింగ్ పాటలు అనేది తీసినప్పుడు ఒక 4-5 తీస్తే ఉమ్, అది నేను నాదే టాప్ 1 అని నేను చెప్పను కానీ ఉమ్. ఆ